అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం భాష విజయవాడ నుంచి. సుబ్రహ్మణ్య స్వామి కొత్త గైడెన్స్ కలెక్షన్ అయితే వచ్చినాయి. అలాగే మనకి 3 ఇంచెస్ దగ్గర నుంచి 8 ఇంచెస్ నుంచి 1 ఫీట్ వరకు కొత్త కలెక్షన్స్ వచ్చినాయి. అవన్నీ చూపిస్తాను. అలాగే ఇవన్నీ కొత్త ప్యాటర్న్స్ ఒకసారి మీకు చూస్తే తెలుస్తుంది ప్రీవియస్కి ఇప్పటికి ఏంటి మోడిఫికేషన్ అనేది. సో ఫస్ట్ మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మనకి అడుగు విగ్రహం వస్తుందన్నమాట విత్ ప్రభావాలతో పాటు. ఇక్కడ స్వామివారు పూర్తిగా సంపూర్ణమైన రాజ అలంకారంతో ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ ప్రభావాల గురించి మాట్లాడుకుంటే ఇరువైపులా ధ్వజస్తంభాలు లేక స్తంభాలు చూడండి. ఈ స్తంభాలకి పైన చిలకలు నెమళ్ళలాగా అటు ఇటు ఈ స్తంభాలు పైన మకర తోరణం. అలాగే స్వామివారు ఒక తలపాగాలాగా కిరీటాలంకారాన్ని తలపాగాలాగా వచ్చి అక్కడ ఇటు ఇటు మనకి డిజైన్స్ లాగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డిజైన్, ఇక్కడ ఒక డిజైన్, అంటే చూడటానికి నెమలీకల్లాగా డిజైన్స్ అనమాట. అలాగే స్వామివారు కళ్ళు తెరిచి మనం చూస్తున్నట్టు ఉంటారు. అలాగే ఆయన కంఠహారాలు కానీ, ఆయన నగల అలంకరణ కానీ, అలాగే ఆయన పంచాలంకరణ కానీ, పెద్ద గజమాల, ఆ గజమాలకి మళ్ళీ వెనకాల ఇంకో పెద్ద గజమాల ప్రభావాలకి అటాచ్డ్గా. సో చాలా బాగుంటుంది. మనం హోమ్ డెకరేషన్కి అయినా పెట్టుకోవచ్చు, ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ, అలాగే పూజకు కూడా వినియోగించుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేటప్పటికి సేమ్ ప్రభావలి మోడల్లోనే మనకి 7 ఇంచెస్లో అనమాట. ఇక్కడ స్వామికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ రాజాలంకారంతో ఉంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక యోధుడిలాగా ఉంటారనమాట స్వామి. అలాగే అక్కడ పూర్తిగా ఏంటంటే అక్కడ అభయహస్తం లేదు, వేలు పట్టుకున్నారు. కానీ ఇక్కడ అభయహస్తంతో నడుము మీద చేయి వేసుకుని ఇక్కడ మనకి అభయహస్తంతో వేలాయుధం ధరించి ఉంటారనమాట. అలాగే ఆయన కిరీటం కానీ, కేశాలు కానీ ప్రతిదీ కూడా బాగుంటుంది. ఇక్కడ వెనకాల మయూర వాహనం. యాక్చువల్గా ఇంతకుముందు చూసిన దాంట్లో రాజ అలంకారంలో మయూరం ఉండదు. ఇక్కడ యోధుడుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మయూరం అలంకారం అనేది కంపల్సరీ ఉంటుంది. అలాగే ప్రభావలి షేప్ కూడా మీకు చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి 7 ఇంచెస్లో వస్తుంది. తర్వాత నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి 3 to 3.5 ఇంచెస్లో వస్తున్న బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. సో ఇక్కడ కూడా చాలా బాగుంటారు. ఆ కిరీటం కానీ, కిరీటం వెనకాలన్న కిరీటానికి అలంకారం కానీ, అలాగే నెమలి చూస్తే ఆకారం చాలా పెద్దది. స్వామివారు ఎంత ఉంటారో స్వామివారు అంత సైజు నెమలు కూడా ఉంటుంది అనమాట. అలాగే ఆయన అభయముద్రలోనే ఉంటారు ఇక్కడ కూడా. సో ఇది కూడా మన నిత్యాభిషేకానికి, పూజకి అన్నిటికీ బాగుంటాయి. సో ఈ విగ్రహాలు అనేది అభిషేకానికి, అలంకరణకి, అలాగే వ్యాపార స్థలంలో ప్రత్యేకంగా స్వామివారిని పెట్టుకోవడానికి, అంటే మన పువ్వు పెట్టి ఊరికే దండం పెట్టుకోవడానికి, ఆ రకంగా కూడా 3 కూడా వినియోగించుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఎల్లో యాంటిక్ మ్యాటీ లుక్తో, షైనీ లుక్తో వస్తున్నాయి. సో ఇవన్నీ హై ప్రీమియం క్వాలిటీ. ఇదొక కలెక్షన్.